కోవిడ్ ఈ పేరు వింటేనే ప్రపంచం గజగజ వణికిపోతుంది. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకొని కోట్లాది కుటుంబాల్లో చీకట్లు నింపిన ఆ మహమ్మారి కథ ముగిసిందని మనమంతా భావించాం. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైందా అన్నట్టుగా సరికొత్త రూపంలో ఒక వేరియంట్ విరుచుకుపడుతుంది. భూగర్భంలో ఏళ్ల తరబడి నిద్రాణంగా ఉండి ఒక్కసారి పైకి వచ్చే సికాడా కీటకంలా ఈ కొత్త BA.3.2 వేరియంట్ ఇప్పుడు మానవాళిపై ఎలాంటి యుద్ధాన్ని ప్రకటిస్తుందని అనుమానాలు కలుగుతున్నాయి. ఇన్నాళ్లు నిశ్శబ్దంగా తన శక్తిని పెంచుకున్న ఈ మహమ్మారి ఇప్పుడు 75 రకాల ప్రమాదకరమైన మార్పులతో విశ్వరూపం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కలకలం మొదలైందని అనిపిస్తోంది. గడిచిన కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా సాగుతున్న వైరస్ వ్యాప్తి ఇప్పుడు BA.3.2 అనే కొత్త వేరియంట్ రూపంలో వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ పరిశోధకులు అనధికారికంగా సికాడా అని పిలుస్తున్నారు. సాధారణంగా సికాడా కీటకాలు చాలా కాలం పాటు భూమి లోపలే ఉండి అనుకూల పరిస్థితులు రాగానే ఒక్కసారిగా బయటకు వస్తాయి. సరిగ్గా ఈ వైరస్ కూడా గత కొన్నాళ్లుగా నిఘా వ్యవస్థల కళ్ళు గప్పి లోపలే రూపాంతరం చెందుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని సగానికి పైగా రాష్ట్రాల్లో మరియు దాదాపు 22 దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదైనట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ కొత్త వేరియంట్ విషయంలో ఆందోళన కలిగించే ప్రధాన అంశం దానిలోని మ్యూటేషన్లు. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే భిన్నంగా దీనిలో సుమారు 75 మ్యూటేషన్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వైరస్ మన శరీర కణాల్లోకి ప్రవేశించడానికి ఉపయోగపడే స్పైక్ ప్రోటీన్లో అనేక మార్పులు జరిగాయని, దీనివల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. మనం తీసుకున్న వ్యాక్సిన్ల ద్వారా లేదా గతంలో కరోనా సోకడం ద్వారా లభించిన రోగ నిరోధక శక్తిని కూడా ఇది కొంతవరకు తప్పించుకోగలదని ల్యాబ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఈ BA.3.2 వేరియంట్ మొదటిసారిగా 2024 నవంబర్లో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. అప్పట్లో ఇది చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ 2025 మరియు 2026 ప్రారంభం నాటికి ఇది క్రమంగా విస్తరించినట్లు తెలుస్తోంది. అమెరికాలో ప్రయాణికుల స్క్రీనింగ్ మరియు మురుగునీటి పరీక్షల ద్వారా ఈ వేరియంట్ను గుర్తించారు. అయితే ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏంటంటే ఈ వేరియంట్ సోకిన బాధితుల్లో తీవ్రమైన లక్షణాలు ఏవీ కనిపించలేదని, అందరూ కోలుకున్నారని అమెరికా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రాణాపాయం కలిగించేంత ప్రమాదకారి కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మన దేశం విషయానికి వస్తే భారత ఆరోగ్య శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి మన దేశంలో ఈ సికాడా వేరియంట్ కేసులు ఎక్కడా నమోదు కాలేదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత్లో వైరస్ నిఘా వ్యవస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని, ఎప్పటికప్పుడు జీనోమ్